హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రెస్టారెంట్‌లో చేసే వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ఇష్టపడతా ఉంటారు. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు ఎక్కువగా రైతాని వేసుకొని తినడానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలా చేస్తే పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్‌లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, బీన్స్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఫ్రైడ్ రైస్‌లోకి వెనిగర్, ఇంకా సోయా సాస్ కూడా కావాలి. గిన్నెలో గ్లాసు బాస్మతి రైస్‌ని తీసుకోవాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత అరగంట సేపు నాననివ్వాలి. బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంచేసిన తరువాత కుక్కర్‌లోకి వేసుకొని బియ్యాన్ని గ్లాసున్నర వాటర్‌ని పోసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్‌ని పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. చూడండి, రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంది. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. రెస్టారెంట్‌లో టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఆయిల్‌కి బదులుగా నెయ్యి వేసుకోండి. నెయ్యిని ఇష్టపడని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని, క్యాప్సికాన్ని కూడా వేసుకొని, అలాగే బీన్స్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వకూడదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని, పావు టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కొంచెమే వేసుకోవాలి, లేదంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మొత్తాన్ని నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైసు పొడి పొడిగా ఉంటుంది. చాలా ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. వెజ్ ఫ్రైడ్ రైస్‌లోకి రైతా వేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మా పిల్లలైతే ఎక్కువగా రైతా వేసుకొని తింటారు వెజ్ ఫ్రైడ్ రైస్‌లో. గిన్నెలోకి పెరుగుని తీసుకొని గరిటెతో కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెము, పచ్చిమిర్చి ముక్కలను కొంచెము, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీర వేసుకొని రైతాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైతాని ఫ్రైడ్ రైస్‌లోకి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఫ్రైడ్ రైస్‌ని చేసుకొని తింటారు. అంత బావుంటుంది. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.